లలో అవకాశం కల్పించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనిపల్లిలో సర్దార్ సర్వై పాపన్నగౌడ విగ్రహాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి హరీష్ రావు ఆవిష్కరించారు. ఇక రాబోయే సంస్థల ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కంటే ఎక్కువ టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు. రేవంత్ సర్కారు కల్తీ కళ్ళు లేకుండా గీత కార్మికులకు జైల్లో పెట్టిస్తుందని విమర్శించారు. మూసివేసిన కళ్ళు దుకాణాలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప పోరాట యోధుల చరిత్ర మరుగున పడ్డది. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర అయితేనేమి, చాకలి ఐలమ్మ చరిత్ర అయితేనేమి, కుమరం భీమ్ చరిత్ర అయితేనేమి, ఇలా తెలంగాణలో ఎంతోమంది గొప్ప పోరాట యోధులు ఉన్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన నాయకులను బయటకు తీసుకురాలేకపోయాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మిత్రులందరూ చెప్పినట్టు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చారు. ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతిని అధికారికంగా జరుపుకున్నాం. అంతేకాదు, మరి ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్వాయి పాపన్న యొక్క చరిత్రను, ఆయన పోరాట పటిమ గురించి స్టడీ చేసి అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని ప్రచురించారు అని అందరూ చెప్పారు. 400 సంవత్సరాల క్రితం ఎవరికి చదువు రాదు, దోపిడి, వ్యవసాయం చేస్తుంటే పంటలు అంటే రావాలి, నింపుకొని పోవాలి, అంతే. గొర్రెలు ఫ్రీగా ఎత్తుకొని పోవాలి, చేప పిల్లలు పట్టుకొని వస్తుంటే గుంజుకొని పోవాలి, కళ్ళు ఫ్రీగా తాగాలి, పన్ను కట్టాలి, రకరకాల అరాచకాలు ఉండేవి. ఆ రోజు అందరు గ్రామంలో చర్చుకునేది. అది ఇంత కష్టపడి పంట పండిస్తున్నాడు, ఎత్తుకపోతున్నాడు, గొర్రెలు ఎత్తుకపోతున్నాడు, ప్రియ కళ్ళు తాగి మళ్ళీ మాకెళ్ళాడు అని మాట్లాడుతున్నాడు, ఏం చేద్దాంరా అని ఆలోచన చేసి వీని కథం చేద్దాంరా అని చెప్పి వాడిని ఆ ఉనితోనే కథం చేసి ఆ గుర్రాలను తీసుకొని అప్పుడు స్వారీ చేసుకుంటా ఇంట్లోకించి వాళ్ళ అమ్మ దాచిపెట్టిన డబ్బులు బంగారం తీసుకొని అందరు వెళ్ళిపోతారు. అందులో అన్ని కులాలు ఉన్నాయి. అందరు తీసుకొని, పేద కులాలు అందరు తీసుకొని వెళ్ళిపోయి